अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నిన్న ఈ చార్ట్ డీటెయిల్గానే డిస్కస్ చేసుకున్నాం. ఎండింగ్లో ఈ కింద స్టేట్మెంట్స్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు సార్ ఈరోజు స్టార్టింగ్లో ఈ రెండు స్టేట్మెంట్స్. అలాగే సార్. జై బాబా అండి. జై బాబా, జై బాబా. The so many deaths during the one whole life, from the beginning of evolution of consciousness to the end of involution of consciousness, are like so many sleeps during one lifetime. మనం మొట్టమొదటి చెప్పుకున్నామండి గాడ్ స్పీక్స్లో, బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ఎండ్ మీన్స్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ కదండి, గుర్తుంది కదా. బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట ఆ చైతన్యం పుట్టింది లగాయితు ఎప్పుడు, ఆదిమూల లీలా విలాసము పుట్టగానే తొలి చైతన్యం యొక్క జాడ పుట్టింది అని చదువుకున్నాం. అప్పటి నుంచి చిట్ట చివరి అంతఃపరిణామ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఒకే జీవితములో సంభవించేటువంటి జనన మరణాలు అనేకం ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే జీవితంలో సంబంధించిన నిద్ర మెలకువ వంటివి. అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అనేక సార్లు పడుకుంటాడు, అనేక సార్లు మేలుకుంటాడు. అంచేత అవి జననం మరణం అని మనము పరిగణించాము, ఒకే జీవితంగా పరిగణిస్తాము. అదేవిధంగా జీవాత్మ ఒకే ఒక్క జీవితము. తన వేర్పాటు భావము పుట్టగానే ఆ జీవాత్మ జననం ప్రారంభించింది. పరమాత్మ నుంచి వేరుపడగానే జననం మొదలైంది. మళ్ళీ పరమాత్మలో కలిసిపోగానే మరణం సంభవించింది. అంచేత ఈ మధ్యలో జరిగేదంతా ఒకే ఒక్క జీవితము. మధ్యలో జరిగే ఈ జనన మరణాలన్నీ కూడా నిద్ర మెలకువ వంటివి మాత్రమే. అది ఆ మొదటి సందేశంలో బాబా చెప్తున్నది. రెండవ సందేశంలో, ఎవడైతే తన కోసమే జీవిస్తాడో వాడు నిజానికి మరణించినట్టే లెక్క, అంటే మృతప్రాయమైన జీవితము అన్నమాట అతనిది. అండ్ వన్ హూ డైస్ ఫర్ గాడ్ ఈజ్ ట్రూలీ అలైవ్. ఎవడైతే భగవంతుని కోసము మరణిస్తాడో వాడు యథార్థముగా జీవించి ఉంటాడు. అంటే భగవంతుని కోసము మరణించడం అంటే బాబా చెప్పిన ప్రకారము డస్ట్ అయిపోవడము, బికమ్ డస్ట్ అట్ మై ఫీట్. అంటే అతను మృతప్రాయుడైపోయి అప్పుడు జీవితం ప్రారంభిస్తాడు. ధూళి ఏం చేస్తుంది? తనను గౌరవించినా అవమానం చేసినా ఒకే మాదిరిగా స్పందిస్తుంది. అది కాలి కింద వేసి తొక్కేసిన, నుదుటిని రాసుకొని దాన్ని ఆరాధించిన, అది ఏమాత్రము తేడా ఉండదు స్పందనలో. అది అదే డెడ్ ఫర్ గాడ్, అంటే భగవంతుడి కోసము మృతప్రాయుడిగా మారిపోవడం. వాడు యథార్థముగా జీవించి ఉంటాడు. ఇది బాబా ఈ సందేశాల సారం అండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా. స్టార్ట్ చేద్దామండి. జై బాబా అమ్మ పద్మని గారి. నా వాయిస్ వినపడుతుందా సార్? బాగుందండి, స్పష్టంగా. ఓకే. The original infinite whim as the cause manifested the first trickle of most finite consciousness in God. భగవంతుని ఆదిమూల అనంత విలాసం కారణంగా భగవంతునిలో అత్యంత పరిమితమైన చైతన్యం యొక్క తొలి సన్నని ధార ప్రకటమైంది. This most finite consciousness made God, now in a state of semi-conscious state, experience through semi-consciousness the most finite impression of the latent nothing, which was also manifested as the nothingness. అంటే
ఇప్పుడు భగవంతుడు ఉపచైతన్యపు స్థితిలో ఉన్నాడు. ఇలా ఉన్న భగవంతుడు ఈ అత్యంత పరిమిత చైతన్యమే అత్యంత పరిమిత సంస్కారాన్ని ఉపచైతన్యం ద్వారా అనుభవించేలాగా చేస్తుంది. ఈ అత్యంత పరిమిత సంస్కారం అంతర్లీనంగా ఉన్న శూన్యంకు చెందినది అన్నమాట. దేనికి చెందింది అంటే శూన్యానికి చెందింది. ఈ అంతర్లీనంగా ఉన్న శూన్యత్వంగా ప్రకటితం అయ్యింది అని చెప్పారండి జై బాబా ఈ పారాగ్రాఫ్ లో. సారీ, ఇంకా వన్ మోర్ లైన్. This experience of the most finite first impression of nothingness began the divine dream, the creation of the universe. ఇప్పుడు ఈ శూన్యత్వం యొక్క అత్యంత పరిమిత తొలి సంస్కారం యొక్క అనుభవమే ఈ దైవీ స్వప్నాన్ని మొదలు పెట్టింది. మరి ఈ దైవీ స్వప్నమే విశ్వం యొక్క సృష్టి అని బాబా చెప్తున్నట్టు నాకు అర్థమైందండి ఈ పారాగ్రాఫ్ లో. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, సమ్అప్ చేయండి సార్. సార్ నాగేష్ గారు, అది మొబైల్లో అది బ్రేక్ అయింది సార్, మళ్ళీ మాట. జై హలో, మ్యూట్లో ఉన్నట్టున్నా సార్. వినపడుతుంది సార్. మళ్ళీ అది అంటే వస్తుందన్నమాట, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది మధ్యలో. మ్యూట్లోకి వెళ్ళిపోతుంది సార్ మాట్లాడి. మ్యూట్లోకి వెళ్తుందా? ఓకే, మ్యూట్లోకి వెళ్తుందట సార్ అది. ఇప్పుడు అన్మ్యూట్లో. అదే ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోతుందండి. ఓకే ఓకే, ఇప్పుడు వినపడుతుంది కదా సార్? స్పష్టంగా ఉన్నట్టు. ఇక్కడ దీనిలో బాబా ఒక్కసారి మొత్తం గాడ్ స్పీక్స్ థీమ్ అంతటినీ కూడా చెప్తున్నారండి బాబా. ఏమన్నారు ఇక్కడ? భగవంతుని ఆదిమూల లీలా విలాసము అతి ప్రధానమైన కారణంగా వ్యవహరించింది మొత్తం అంతకీ కూడా కదా. అదే ఒరిజినల్ కాజ్ అనుకున్నాం కదా. ఆ కారణంగా భగవంతునిలో అత్యంత పరిమితమైన తొలి సంస్కారము పుట్టింది. అంటే ఇది మొట్టమొదటి నుంచి బాబా చెప్పుకుంటూ వస్తున్నది, మళ్ళీ ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు మనకి. అయితే ఈ తొలి చైతన్యము కారణంగా అదొక్కటే పుట్టలేదు, ఇంకా ఆ తొలి చైతన్యంతో పాటు తొలి సంస్కారం కూడా పుట్టింది. ఎందుకని తొలి సంస్కారం పుట్టింది? భగవంతుడికి కోరిక కలిగింది తానెవరో తెలుసుకోవాలి అని. కోరిక నుంచి ఆటోమేటిక్గా సంస్కారం పుడుతుంది అని మొట్టమొదటి నుంచి బాబా చెప్పుకుంటూ వస్తున్నారు మనకి కదా. సో అత్యంత తొలి చైతన్యముతో పాటుగా ఆ తొలి చైతన్యము కూడా పుట్టింది, తొలి సంస్కారము కూడా పుట్టింది. సో ఆ తొలి సంస్కారము నుండి వచ్చిన తొలి అనుభవము ఏది? అది ఆ తొలి అనుభవము ఈ సంస్కారము నథింగ్నెస్ ని ఉద్భవింప చేసింది. ఈ సంస్కారము నథింగ్కి సంబంధించినది. అంటే మనకు మొట్టమొదట మళ్ళీ ఒక్కసారి బాబా సెకండ్ చాప్టర్లో చెప్పినంతా ఒక్కసారి ఇక్కడ సమాప్తి చేస్తున్నారు. అన్నీ భగవంతునిలోనే అంతర్లీనముగా దాగి ఉన్నాయి, ఏది బయట నుంచి రాలేదు. ఈ విమ్ ఆది లీలా విలాసం కూడా భగవంతునిలో అంతర్లీనంగా దాగి ఉంది, దాని నుంచే బయటకు వచ్చింది. అలాగే ఈ శూన్యము ఇది కూడా భగవంతునిలోనే అంతర్లీనముగా దాగి ఉంది, నథింగ్ అన్నారు కదా. ఇది ఆ సంస్కారము ద్వారా నథింగ్నెస్గా అంటే శూన్యత్వముగా అది బహిర్గతం అయ్యింది అని.
సో ఈ సంస్కారము నథింగ్కి సంబంధించినది, నథింగ్నెస్గా మేనిఫెస్ట్ అయ్యింది. అది అంచేత ఈ అత్యంత తొలి పరిమిత సంస్కారమును అనుభవించడం మొదలవ్వగానే ఈ దైవీ స్వప్నము అంటే ఈ సృష్టి అంతా ఇది ప్రారంభమయ్యింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా చెప్పింది మనకి ఒక సెంటెన్స్గా రిమైండ్ చేస్తున్నారు బాబా. ఎస్ సార్, జై బాబా. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడూ కూడా, ఈ సంస్కారం ఎందుకు వచ్చిందంటే మనకు అనుభవం అవసరం కాబట్టి అనుభవం సంస్కారం నుంచే వస్తుంది. సంస్కారం ఎప్పుడూ ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం ద్వారా మళ్ళీ ఒక కొత్త సంస్కారం పుడుతుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగేటువంటిది. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి ఇదంతా. అవునండి, అవును. జై బాబా. కంటిన్యూ చేయనా సార్? చేయండి అమ్మా. నెక్స్ట్. Okay. Thus, the first trickle of consciousness in the God state infused God with the divine subconsciousness, which in turn bestowed the divine semi-conscious state upon God, who was in the divine sound sleep state. అలాగా భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో చైతన్యం యొక్క తొలి సన్నని ధార భగవంతుని దైవీ ఉపచైతన్యంలోతో నింపుతుందన్నమాట. ఈ దైవీ ఉపచైతన్యం భగవంతునిపై దైవీ పాక్షిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు? దైవీ గాఢ నిద్ర అవస్థ స్థితిలో ఉంటాడనమాట. ఆ టైంలో అక్కడ ఉన్నాడు, అలాగా దైవీ గాఢ నిద్ర స్థితిలో. In this divine semi-conscious state, God dreams divinely and experiences the divine dream or the creation much before the real divine awakening state, which state, awakening him completely, would give him the experience of God, fully conscious of this infinite, unbounded and unlimited divine nature. ఇది చాలా పెద్ద సెంటెన్స్ అండి. ఈ దైవీ పాక్షిక ఎరుకు స్థితిలో భగవంతుడు దైవీయంగా కలకంటాడు మరియు దైవీ స్వప్నం లేక సృష్టిని అనుభవిస్తాడు. ఎప్పుడైతే కలగన్నాడో అది దాన్ని మనం దైవీ స్వప్నం అన్నాం. ఆ దైవీ స్వప్నాన్ని సృష్టిగా అనుభవిస్తున్నాడు భగవంతుడు. ఇది యథార్థమైన దైవీ జాగృతి స్థితి కంటే చాలా ముందుగానే జరుగుతుందన్నమాట. దైవీ జాగృతి స్థితి కంటే చాలా ముందుగానే జరిగింది. ఈ దైవీ జాగృతి స్థితి భగవంతుణ్ణి సంపూర్ణంగా మేల్కొల్పి అతనికి అనంతమైన, హద్దులు లేని, అపరిమితమైన అనుభవాన్ని ఇస్తుంది. అది ఎటువంటి అనుభవాన్ని ఇస్తుందంటే తన దైవీ స్వభావం యొక్క ఎరుకని పూర్తిగా కలిగి ఉన్న భగవంతుని అనుభవం అన్నమాట. అటువంటి అనుభవాన్ని భగవంతునికి ఇస్తుంది. జై బాబా. నాకు ఇలాగ అర్థమైందండి. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? సమాప్తి చేయండి సార్. అది జై బాబా సార్, నాకే ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఇక్కడ మచ్ బిఫోర్ ద రియల్ డివైన్ అవేక్నింగ్ స్టేట్, విచ్ స్టేట్ అన్నారు కదండి. ఆ విచ్ స్టేట్ అన్నదానికి ఏమర్థం వచ్చినట్టండి ఇక్కడ? దట్ స్టేటా విచ్ స్టేటా అని డౌట్ వచ్చింది. కంప్లీట్ అవేకనింగ్ స్టేట్ కదమ్మా చెప్తుంటా. అదేండి, కాదు సార్.
కొంచెం కిందకి వచ్చిన తర్వాత లాస్ట్ బట్ థర్డ్ లైన్ లో చూడండి, విచ్ స్టేట్ అని. అంటే మన్ని విచ్ స్టేట్ అని అడుగుతున్నట్లా, లేకపోతే ఆ స్థితి అని చెప్తున్నట్లా? అవేకనింగ్ స్టేట్ ఏంటి అనేది చెప్తున్నాం. డివైన్ అవేకనింగ్ స్టేట్, విచ్ స్టేట్, ఈ స్థితి. మళ్ళీ డివైన్ అవేకనింగ్ స్టేట్ లో అవేకనింగ్ హిమ్ కంప్లీట్లీ వుడ్ గివ్ హిమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. అంతేనా సంతోష్? ఆ విచ్ స్టేట్ కి మీనింగ్ ఏంటో అర్థం అవ్వలేదు, ఫ్లోలో చెప్పేసాను కానీ అది అర్థం అవ్వలేదు కంప్లీట్ గా. సంతోష్ చెప్పండి, మీరు చెప్తున్నారు. అదే సార్, విచ్ స్టేట్ అంటే అక్కడ డివైన్ అవేకనింగ్ స్టేట్ గురించి చెప్తున్నారు. ఓకే ఓకే నాన్న, అంటే కొంచెం స్ట్రెస్ ఇచ్చారనమాట ఈ స్టేట్ అని చెప్పినట్టుగా, అదేనా? ఆ స్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. జయబాబా సార్, రాజు గారు. జయబాబా సార్. నేను ఎప్పుడు 3 స్థితులు చెప్పుకుంటూ వస్తాను కదండి, అదే ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నారు. సింపుల్ అన్నమాట. అంటే మొట్టమొదట గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతుడు, గాడ్ ఈజ్ స్టేట్ అంటే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటాం కదా. గాఢ నిద్రావస్థను అనుభవిస్తున్న భగవంతుడు అది. ఆ భగవంతుడిలో తొలి చైతన్యం రావగానే పర్యవసానం ఏమవుతుంది, చివరికి మెలకు వస్తుంది, అతనికి పూర్తి మెలకు వస్తుంది. ఆ పూర్తి మెలకు స్థితిని డివైన్ అవేకనింగ్ స్టేట్ అని అన్నారు. సరే, దానిలో అతడు తన అనంతతను, తన అవధులు లేనితనాన్ని, తన అపరిమిత దైవీ స్వభావాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు కదండి. అంటే స్టేట్ 1లో ఉన్న భగవంతుడు స్టేట్ 3లోకి ఎంటర్ అవుతాడు. కానీ ఆ స్టేట్ 3లోకి నేరుగా ప్రవేశించడు, మధ్యలో మరొక స్థితి ద్వారానే ఆ 3వ స్థితిలోనికి ప్రవేశిస్తాడు. ఆ మధ్యలో ఉన్న స్థితిని స్వప్నావస్థ అన్నారు బాబా. అది డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్లో ఉన్న భగవంతుడు పూర్తి అవేకని స్టేట్లోకి వెళ్ళే ముందుగా దైవీ స్వప్నావస్థ ద్వారా ప్రవేశిస్తాడు. ఈ సృష్టి అనేటువంటి ఈ కళను అతను అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఇది సార్ క్లుప్తంగా బాబా ఈ పేరాలో చెప్పి, చాలా సింపుల్ అన్నమాట అర్థం చేసుకుంటే కనుక. మనం ఎలాగైతే మానవుడు పూర్తి గాఢ నిద్రలో నుండి పూర్తి మెలకువ తెచ్చుకునే ముందు స్వప్నావస్థ ద్వారా వెళ్తాడు అని చెప్పుకున్నాం మనం కదా, అలాగే భగవంతుడు కూడా అని చెప్తున్నారు. అలాగే గాఢ నిద్రలోకి వెళ్లే ముందు కూడా స్వప్నావస్థ ద్వారానే గాఢ నిద్రలోకి వెళ్తాడు. పూర్తి మెలకువలోకి వచ్చేటప్పుడు కూడా స్వప్నావస్థ ద్వారానే మెలకువలోకి వస్తాడు. అదే భగవంతుడు కూడా జరిగింది అని చెప్తున్నాడు. జయబాబా సార్. జయబాబా. అంటే మన డ్రీమ్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇది డివైన్ డ్రీమ్ అన్నారండి. డివైన్ అంతే 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 సార్. ఏమన్నా ఉన్నాయండి దీని మీద సందేహాలు? ఓకే, సంతోషం. This divine subconsciousness of God also emerged from the nothing, which was latent in the gaudy state of everything, and necessarily was projected through the creation point or home point in the original absolute vacuum of the everything. ఈ పారాగ్రాఫ్ అంతా ఒక సెంటెన్స్లోనే ఉందండి. ఒక్కసారి మనం ఫ్లోని గుర్తు చేసుకున్నట్లయితే 8th చాప్టర్లో బాబా ముందుగా ఈ నథింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏంటి, నథింగ్నెస్ ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, తర్వాత ఈ సృష్టి అనేది ఏ రకంగా ఎవ్రీథింగ్లో ఉన్న నథింగ్నెస్గా మేనిఫెస్ట్ హోమ్ పాయింట్ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ద్వారా ఈ సృష్టి అనేది ఏర్పడింది అని ఒక ఫ్లోని చెప్పుకుంటూ వచ్చి, ఆ తర్వాత ఈ గాఢ నిద్రావస్థ నుండి మేల్కోవడం, ఈ డివైన్ డ్రీమ్, ఆ రకంగా సృష్టి ఏ రకంగా ఏర్పడుతుందన్న విషయాన్ని చెప్తూ ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నట్టు నాకు అనిపించిందండి. అంటే దాన్ని కోరిలేట్ చేస్తూ
వాటి మధ్య అంటే ఈ ఎవ్రీథింగ్ ఏంటి, నథింగ్ ఏంటి, ఈ నథింగ్నెస్ ఏంటి, ఈ క్రియేషన్ పాయింట్ ఏంటి అన్న విషయాల్ని, అలాగే భగవంతుడు ఈ గాఢ నిద్రావస్థ నుండి మేల్కొనేటప్పుడు ఈ సృష్టిని అనుభవిస్తూ ఉన్నాడు, అనుభవించిన తర్వాత పూర్తిగా మేల్కొనేటప్పుడు తనను తాను తెలుసుకున్నాడు అన్న విషయాన్ని, ఈ రెండింటినీ కూడా కోరిలేట్ చేస్తూ ఈ పారాగ్రాఫ్ నుండి చెప్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దిస్ డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఆల్సో ఎమర్జ్డ్ ఫ్రమ్ ద నథింగ్. అయితే ఈ భగవంతుడి యొక్క ఉపచైతన్యం ఎప్పుడైతే భగవంతుడిలో విమ్ అనేది వచ్చిందో, అప్పుడు గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి భగవంతుడు నెమ్మదిగా మేల్కోవడం, ఆ మేల్కోవడం అనేది ఏ రకంగా జరుగుతుందంటే, ఈ ఉపచైతన్యం ద్వారా ముందు వచ్చి ఆ పాక్షిక ఎరుకను అనుభవిస్తూ స్వప్నావస్థను అనుభవిస్తూ ఉంటాడు కదా, అది ఇంతకు ముందు పారాగ్రాఫ్లో చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఉపచైతన్యం అనేది కూడా ఎక్కడి నుండి వచ్చింది అన్న విషయాన్ని చెప్తున్నాను. ఇట్ ఆల్సో ఎమర్జ్డ్ ఫ్రమ్ ద నథింగ్ విచ్ వాజ్ లేటెంట్ ఇన్ ద గాడీ స్టేట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది భగవంతుడు యొక్క ఆ సర్వంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శూన్యం నుండి ఈ యొక్క ఉపచైతన్యం అనేది కూడా ఉద్భవించింది అని చెప్తున్నారు. అయితే ఇది ఉద్భవించేటప్పుడు దేని ద్వారా వచ్చింది అంటే, ఇట్ వాజ్ నెసెసర్లీ వాజ్ ప్రొజెక్టెడ్ త్రూ ద క్రియేషన్ పాయింట్ ఆర్ హోమ్ పాయింట్ ఇన్ ద ఒరిజినల్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే ఈ శుద్ధ శూన్యాకాశ స్థితి అనేటువంటి ఆ సర్వంలో ఈ సృష్టి బిందు స్థానం లేదా హోమ్ పాయింట్ లేదా క్రియేషన్ పాయింట్ ద్వారా ఈ యొక్క ఈ నథింగ్ అనేది నథింగ్నెస్గా వచ్చింది అని అంతకుముందు చెప్పుకున్నాం కదా. అదే విషయాన్ని ఇక్కడ బాబా ఈ ఉపచైతన్య స్థితి కూడా ఈ నథింగ్ ద్వారానే ఈ సృష్టి బిందుస్థానం లేదా క్రియేషన్ పాయింట్ గుండానే అది ప్రొజెక్ట్ అయింది లేదా విక్షేపం చెందింది అని రెండింటిని కొరిలేట్ చేస్తూ చెప్పినట్టు ఈ పారాగ్రాఫ్లో అనిపించింది సార్. జై బాబా. ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? ఓకే. జై బాబా సార్. జై బాబా అండి. బాబా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారండి. గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు ఒకటో స్థితి, పూర్తి మెలకు తెచ్చుకున్న భగవంతుడు మూడవ స్థితి, మరి రెండవ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కళలో ఉన్నటువంటి భగవంతుని స్థితి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు సర్వము, అతను ఎవ్రీథింగ్ అతను, కానీ అదంతా అంతర్లీనంగా ఉంది. అతనిలో ఉన్న సర్వములో అన్నీ కూడా అంతర్లీనమై ఉన్నాయి. గాఢంగా పడుకొని ఉన్నాడు. అతనికి ఆది లీలా విలాసము రాగానే అతనిలో ఒక ఓం బిందువు ద్వారా నిద్రాణమై ఉన్నవని ఒక్కటొక్కటి బహిర్గతం అవడం మొదలైనవి. అదే కదా మొత్తం గాడ్ స్పీక్స్లో మనం చదువుకున్నది. అంచేత భగవంతుని ఈ అర్ధ చైతన్యము లేక ఉపచైతన్యము అని పిలుస్తున్న ఈ స్థితి కళ కూడా, ఈ స్వప్నావస్థ కూడా భగవంతునిలోని శూన్యములో నిద్రాణమై దాగి ఉంది, నథింగ్లో నిద్రాణమై దాగి ఉంది. సో ఈ ఓం బిందువు ద్వారా ఆ నథింగ్లో ఉన్నవి, ఎవ్రీథింగ్లో ఉన్నవి ఇవన్నీ కూడా బహిర్గతం అవ్వడం ప్రారంభమైనవి అని ఇక్కడ చెప్తున్నారు. అంచేత ఆ గాఢ నిద్రలో ఉన్న ఎవ్రీథింగ్ నుండి ఇవన్నీ కూడా బహిర్గతమైనవి సుమా. దానిలో దాగి ఉన్న నథింగ్ నుంచి బయటకు వచ్చినవి. ప్రతిదీ కూడా ఒకటే దారి. ఇప్పుడు ఒక కూజ ఉందనుకోండి, దానిలో ఉన్నటువంటి మెడ చిన్న ఓపెనింగ్ ఉంటుంది, దాని ద్వారానే కూజాలో ఉన్నవన్నీ బయటకు రావాలి. అదే క్రియేషన్ పాయింట్ అన్నారు బాబా. దాని నుంచి ఈ ఎవ్రీథింగ్లో ఉన్న నథింగ్ నుంచి బహిర్గతం అవుతున్నాయి ఇవి అన్నీ కూడా. ఈ స్వప్నావస్థ కూడా అలాగే పుట్టుకొచ్చింది. జై బాబా అండి. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? ఓకే, కంటిన్యూ చేయండి సంతోష్. The very vibrations of the projection of the divine subconsciousness of God through the creation point in the original absolute vacuum bestowed the divine sound sleep state of God
and made manifest the original breath of God, or the original word, the divine Nath, together with space, time, and cosmic universe, with all of its paraphernalia of the limited and finite ego and mind, energy, and the individual and multiple forms. అయితే ఈ పారాగ్రాఫ్లో ఇది కూడా ఆల్మోస్ట్ సింగిల్ సెంటెన్స్లో చెప్పినట్టే చెప్పారండి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో బాబా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఈ క్రియేషన్ పాయింట్ ద్వారా ప్రొజెక్ట్ అవుతుంది అని అంతకు ముందు పారాగ్రాఫ్లో చెప్పారు కదా. ఆ ప్రొజెక్ట్ అయ్యేటప్పుడే ఈ యొక్క నథింగ్ అనేది నథింగ్నెస్గా మేనిఫెస్ట్ అవుతుంది అని. అది జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ద వెరీ వైబ్రేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ త్రూ ద క్రియేషన్ పాయింట్ ఇన్ ద ఒరిజినల్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. అయితే భగవంతుడు ఈ దైవీ గాఢ నిద్రావస్థలో తన ఆదిమూల శుద్ధ శూన్యాకాశ స్థితిలో ఉండేటప్పుడు ఈ డివైన్ సబ్ కాన్షియస్నెస్ అనేది బయటికి విక్షేపం చెందింది అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అది విక్షేపం చెందినప్పుడు వచ్చినటువంటి ఆ ప్రకంపనలు ఏం చేశాయి అంటే, బిస్టేడ్ ద డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్, ఆ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆ నిద్రావస్థను కదిలించి, and made manifest the original breath of God, or the original word, the divine Nath. ఆ కదిలించిన వెంటనే భగవంతుడి యొక్క ఆ యొక్క ఒరిజినల్ వర్డ్, ఆది మూలమైనటువంటి ఆ మాట లేదా ఆది మూలమైనటువంటి ఆయన యొక్క శ్వాస, దానితో పాటు టుగెదర్ విత్ స్పేస్, టైమ్ అండ్ కాస్మిక్ యూనివర్స్, ప్రదేశము, కాలము, అలాగే ఈ విశ్వము, దాని తాలూకు పూర్తి సరంజామా. ఆ సరంజామాలో ఉన్నటువంటివి ఏమిటి అంటే లిమిటెడ్ అండ్ ఫైనైట్ ఈగో, మైండ్, ఎనర్జీ అండ్ ద ఇండివిజువల్ అండ్ మల్టిపుల్ ఫార్మ్స్. ఆ ప్రదేశము, కాలము, ఆ విశ్వంతో పాటు దాని యొక్క సరంజామా అంటే పరిమితమైనటువంటి ఆ యొక్క అహం, మనస్సు, ప్రాణశక్తి, దానితో పాటు ఈ ఇండివిజువల్ అండ్ మల్టిపుల్ ఫార్మ్స్, ఇక బహుమైదమైనటువంటి అలాగే ప్రత్యేకమైనటువంటి రూపాలన్నీ కూడా బయటికి ప్రకటన అయ్యేలా చేసింది. అంటే ఆ సృష్టి ఏ రకంగా ఏర్పడింది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్టు అనిపించింది. భగవంతుడిలో ఆ విమ్రాగానే ఆ క్రియేషన్ పాయింట్ ద్వారా ఈ యొక్క ఉపచైతన్యం అనేది ఆ విక్షేపం చెందుతూ అంటే ప్రొజెక్ట్ అవుతూ ఆ భగవంతుడి యొక్క దైవీ గాఢ నిద్రావస్థను కదిలించి తద్వారా భగవంతుడి యొక్క ఆ ఒరిజినల్ వర్డ్ బయటకు వచ్చి దాని నుండి ఈ సృష్టి, ఈ టైం, ప్లేస్, దాంతోపాటు మిగిలిన సరంజామా అంతా కూడా బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఈ క్రియేషన్ ఏ రకంగా ఏర్పడింది అన్న విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నట్టు అనిపించింది. జై బాబా. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే ఇక్కడ శ్వాసతో పోల్చారా అండి సంతోషే? ఫస్ట్ డివైన్ నాదము, ఒరిజినల్ వర్డ్. సార్, అది ఆదినాదం అది అంటుంటారు సార్ బహుశా. అంటే రెండు, ఇది లేదా అది అంటే బహుశా ఆ శ్వాస లేదా ఆదినాదం ఒకటే ఏమో అనిపించింది. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? జయబాబా సంతోష్, ఇక్కడ ఈ వర్డ్ ఒరిజినల్ బ్రెత్ ఆఫ్ గాడ్ అని ఎందుకు వాడారు? అంటే గాఢ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన వెంటనే వచ్చిందనా అక్కడ అర్థం? నాకు ఐడియా లేదు. నేను బహుశా దీన్నే ఆ నాదాన్ని బహుశా ఒరిజినల్ బ్రెత్ ఇది లేదా అది అని అంటారేమో అనుకుంటున్నాను. నాకు అంత క్లారిటీ లేదు. అంటే నాకు అర్థమైందమ్మా.
పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఇన్ఫినిట్ సైలెన్సే కదా ఉంటుంది ఉమ్. అమ్మా. అవునండి. Yes. పరాత్పర స్థితిలో ఉమ్. అనంతమైన సైలెన్స్ ఉంటుంది కదా, ఆ ఆ. సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ వచ్చినటువంటి ఒక వర్డ్, భగవంతుని వర్డ్ గా మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఇక్కడ బ్రెత్ అంటే సౌండ్ లాగా తీసుకోవచ్చు అనమాట అండి. కదలిక Yeah. కదలిక అనుకుందామండి, ఓకే. కదలిక. ఉమ్. అలాగే ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఈ మొత్తం కనపడేటువంటి సృష్టి అంతటికీ ప్రాణం పోసాడని కూడా. ఉమ్. అది ఎలాగైనా మనం అనుకోవచ్చు, అంటే మనకి ఎవరి యొక్క అవగాహన బట్టి వాళ్ళు మనం చెప్పుకోవచ్చు అండి. సార్ మీరు ఇలా అన్నప్పుడు అదే జస్ట్ చెక్ చేస్తున్నాను సార్, అదే ప్రాణం పోయడం అనేది కొంచెం సూటబుల్గా అనిపిస్తుంది. అదే బ్రెత్ అంటే జీవం పోయడం అని, దీని అంతకి ఊపిరి లూదాడు అంటాం కదా, అవును సార్. అలా అలా అనుకోవచ్చు అమ్మా. రాజుగారు సమాప్తి చేస్తాను, ఇంకేమన్నా అప్పుడు చేయండి డిస్కషన్ సార్. ఏమైనా ఉంటే చూడొచ్చు. అలాగే సార్. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ఆ భగవంతుడైన ఆ సర్వము నుండి ఆయనలో నిద్రాణమై దాగి ఉన్న శూన్యము ద్వారా ఈ దైవీ స్వప్నావస్థ పుట్టగానే జరిగినటువంటి పర్యవసానాలు చెప్తున్నారు బాబా. అది ఏమైంది, అప్పటిదాకా ఒకటే అయి ఉన్నటువంటి పరమాత్మ, ఏకత్వాన్ని మాత్రమే అనుభవించేటువంటి పరమాత్మలో అనేకత్వము ఉద్భవించింది. కదా, ఒక్కడే అయిన పరమాత్మ అనేక జీవాత్మలుగా మారిపోయాడు కదా. సో అప్పుడు దాకా ఒకటే అయిన పరమాత్మ వేర్పాటుతనాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. సెపరేట్నెస్, నేను వేరు నువ్వు వేరు. ఒకటే అయితే అసలు నెంబర్ గేమే లేదుగా. ఎప్పుడైతే మెనీనెస్ వచ్చిందో నెంబర్ గేమ్, నేను వేరు నువ్వు వేరు, నేను వేరు నువ్వు వేరు, అప్పుడు ఈ ఆట మొదలయ్యింది. ఈ ఆటకు మొదలవ్వడానికి దానికి సరంజామా క్రికెట్ ఆడాలంటే ఏం కావాలి, ఒక బ్యాట్ కావాలి, బాల్ కావాలి, వికెట్లు కావాలి, ఇవన్నీ కావాలిగా. అలాగే ఈ సృష్టి అనేటువంటి ఆట ఆడాలంటే కనుక దానికి బోలెడు సరంజామా కావాలి. టైము, స్పేసు, ఎనర్జీ, ఇగో, మైండ్, ఎనర్జీ, ఇవన్నీ కూడా పలు రూపాలు, ఇవన్నీ అవసరమైనవి. ఇవన్నీ దాని నుంచే ఉద్భవించినవి. అది ఇక్కడ బాబా చెప్తున్నదనమాట అండి. సో ఒరిజినల్గా పరాత్పర స్థితిలో, ఏకత్వంలో ఇవేవి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే అనేకత్వం అనేది పుట్టిందో అప్పుడు ఈ సరంజామా అంతా అవసరమైంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి, సర్వములో దాగి ఉన్న శూన్యము నుంచే ఉద్భవించాయి ఇవన్నీ కూడా. అది అంటే వైయక్తికము, అంటే వ్యక్తికి సంబంధించి నాది, ఇది నాది, ఇది నీది, నువ్వు నేను, నువ్వు వేరు నేను వేరు, ఇవన్నీ కూడా ఈ ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుందన్నమాట దీనికి. ఇది సార్ ఈ పేరాలో నాకు అర్థమైంది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాబా అండి. చెప్పండి సార్. జై బాబా సార్. ఇప్పుడు పారాఫెర్నేలియా ఆఫ్ ది లిమిటెడ్ ఈగో మైండ్ ఎనర్జీ అన్నారు కదా, ఇక్కడ పారాఫెర్నేలియా ఆఫ్ ది లిమిటెడ్ అన్నారు కదా. ఇక్కడ అంటే ఈ ఈ దృశ్య ప్రపంచం అంటే టైము, స్పేసు, టైము, కాస్మిక్ యూనివర్స్ మనం దృశ్య ప్రపంచం అనుకుంటే దానికి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పారాఫెర్నేలియా ఆఫ్ ది లిమిటెడ్ ఫినిట్ ఈగో మైండ్ ఎనర్జీ అండ్ ఇండివిజువల్ మల్టిపుల్ ఫార్మ్స్, వీటిలోంచి వచ్చినాయి అనుకోవచ్చు అన్నది ఆ దృశ్య ప్రపంచం. ఈ రెండు ప్లే ఉండాలి కదా రెండింటికి. అంటే బహుశా నాకు అనిపించింది సార్, ఈ దృశ్య ప్రపంచానికి చెందిన ఈ సరంజామాయే బహుశా ఈ లిమిటెడ్నెస్, దానికి సంబంధించిన ఈ ఫార్మ్స్, ఇండివిజువాలిటీ, ఇవన్నీ అనుకుంటున్నాను సార్. బాబు ఆఫ్ అంటే అనే అర్థం కూడా ఉంది. ఓకే, ఫినిట్ ఇగో మైండ్ ఎనర్జీ ఇండివిజువల్ అండ్ మల్టిపుల్ ఫార్మ్స్ అనేటువంటి సరంజామా. ఓకే,
హలో, మీ వాయిస్ వస్తుంది సార్. నా వాయిస్ వినపడుతుందండి? నేను మ్యూట్ లో ఉన్నాను. ఓకే ఓకే. అదే ఇక్కడ ఆఫ్ అన్నది ఏంటి అని అడుగుతున్నాను సార్. అదే ఆఫ్ అంటే అని తీసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ కలిపి పారాఫెర్నాలియా అవుతాయి అన్నమాట. విత్ ఆల్ ఇట్స్ పారాఫెర్నాలియా of the limited and finite mind, energy and individual and multiple form. ఇవన్నీ పారాఫెర్నాలియా అవుతాయి అన్నమాట దానికి. ఓకే 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 ఓకే. ఇక్కడ ఈ డివైన్ నాద్ అంటే ఏంటి? ఓంకారం. హలో, ఆదినాదము అంటాం కదండి, ఆదినాదము అంటే అనంతమైనటువంటి ఓంకారమేనా? అదే ఏమో ఏదైనా అనుకోవచ్చండి. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే అనంతమైన నిశ్శబ్దములో ఆ భగవంతుని యొక్క ఆదినాదము పుట్టింది, దాని ద్వారా సృష్టి ఉద్భవించింది, ఓం బిందువు ద్వారానే ఇదంతా బయటకు వచ్చింది అని కూడా బాబా చెప్పారు కదా. ఓంకారమును కూడా అనుకోవచ్చండి. మన ఇమాజినేషన్స్కి ఎక్సర్సైజ్ సార్ ఇదంతా వేస్ట్. ఈ పేజెస్ అన్ని కూడా కాంటెక్స్ట్ ఏంటంటే డివైన్ ఆస్పెక్ట్ లో చెప్తున్నారండి. ఇప్పుడు డివైన్ సబ్ కాన్షియస్నెస్, డివైన్ ఇది అంటే ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ మనకు తెలిసిందే, ఇంతకుముందు చెప్పిందే కదా ఇదంతా పాయింట్ రావడం ఇదంతా పాయింట్. కాకపోతే డివైన్ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి పేజీలు కూడా అలాగే ఉంటాయి. అంటే కాన్షియస్నెస్ డివైన్ గా ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, ఎలాగా అంటే మనం కళ్ళు మూసుకుని తెరడం అన్న ఒక ఫోటో వేసుకున్నాం కదండి, ఒకటే డయాగ్రామ్ ఒకటే తెరవడం. అది డివైన్ డ్రీమ్, డివైన్ స్లీప్, డివైన్ ఇది ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నారండి ఈ పేజీలన్నీ కూడా, నేను అనుకుంటున్నాను సార్. అంతే సార్. అంటే నాకు 8th చాప్టర్ ఎలా అనిపిస్తుంది అంటే అండి, అంత ముందు దాకా మనకి ఏంటి ఒక మూవింగ్ స్టోరీ లాగా వస్తుంది. ఈ ఫార్మ్స్ రావడము, ఎవాల్వ్ అవ్వడము, ఇవన్నీ వస్తాయి కదా. 8th చాప్టర్ అంతా ఇదేం మూవింగ్ కాదు, ఉన్నదో ఒక చోట ఉంది కానీ స్టేట్స్ ఏ మారుతున్నాయి అన్నట్టుగా కొంచెం అడ్వాన్స్డ్ మోడ్లో చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ చాప్టర్. అదే ప్రయాణం చేసేవాడు భగవంతుడేనండి. అది స్టాటిక్ స్టేట్. అన్ని అనుభవాలు పొందుతున్నవాడు భగవంతుడేనండి. భగవంతుడే హీరోగా పెట్టి చెప్తున్నారు ఈ 8th చాప్టర్ అంతా మనకి. అవునండి. ఏదో అంటున్నారు పద్మిని గారే. జయబాబా సార్, ఇంతవరకు మనం చదివింది ఒక కోణం నుంచి ఆలోచించాము. ఇది ఇప్పుడు వేరే యాంగిల్, అదే మీరు చెప్పినట్టుగాను భగవంతుడిని మెయిన్ రోల్ పెట్టుకుని యాంగిల్ మార్చి చెప్తున్నారు. సబ్జెక్ట్ అదైనా ఇంకో యాంగిల్ అనాలిసిస్ చేస్తున్నట్టు అనిపించింది. కరెక్ట్ అండి, కరెక్ట్. ఓకే, ముందుకు వెళ్దాం సార్. సంతోష్. As the projection of the infinite divine subconsciousness of God in the divine dream state gathers momentum, the divine dream or the creation begins to evolve, and the God in the divine semi-conscious state not only begins to experience the divine dream, but simultaneously gets involved in his divine dream by identifying and associating himself with all the things which he experiences in the field of cosmic evolution. అయితే ఇది కూడా సింగిల్ నిమిషాలైంది సరిగ్గా. సో ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే దీన్ని కంటిన్యూ చేస్తూ ఆ సృష్టి ఏ రకంగా ఏర్పడింది అన్న విషయాన్ని, సృష్టి ఏర్పడేటప్పుడు ఆ దైవీనాదం లేదా ఒరిజినల్ వర్డ్ భగవంతుడి యొక్క ఆది మూలమైనటువంటి మాత్ర రాగానే ఈ సృష్టి అంతా వచ్చింది. అందులో టైము, స్పేస్, కాస్మిక్ యూనివర్స్ ఇవన్నీ వచ్చాయని ముందు పారాగ్రాఫ్లో చెప్పారు కదండి. ఇదంతా కూడా ఎలా వచ్చింది అంటే ఈ నథింగ్ అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉండేటప్పుడు, లేదా ఆ డివైన్ సబ్ కాన్షియస్నెస్, ఆ దైవీ ఉపచైతన్యం అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉండేటప్పుడు భగవంతుడి యొక్క
ఆ డివైన్ డ్రీమ్ స్టేట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉండేటప్పుడు ఇదంతా ఏర్పడింది అని. అయితే ఈ ప్రొజెక్షన్ అనేది దీని యొక్క ఉధృతి పెరుగుతున్న కొద్దీ యాజ్ ద డివైన్ డ్రీమ్ స్టేట్ గ్యాదర్స్ మొమెంటమ్, అంటే ఆ ప్రొజెక్షన్ అనేది ఇంకా కంప్లీట్గా పూర్తి, అంటే మొదట ఇనీషియల్గా నెమ్మదిగా స్టార్ట్ అయిన ప్రొజెక్షన్ అలా పూర్తిగా ఆ మొమెంటమ్ని గ్యాదర్ చేసుకునేటప్పటికీ ఏం జరుగుతుంది అంటే ఈ క్రియేషన్ అనేది ఇంకా పూర్తిగా ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే భగవంతుడు ఈ డివైన్ సెమీ కాన్షియస్ స్టేట్, ఆ యొక్క భగవంతుడి యొక్క పాక్షిక ఎరుక స్థితి ఏదైతే ఉందో అందులో ఈ డివైన్ డ్రీమ్ని ఇంకా పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయడం, అందులో ఎక్స్పీరియన్స్ చేయడమే కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తూ అందులో ఇంకా పూర్తిగా మునిగిపోవడం, తనను తాను ఇన్వాల్వ్ అవుతూ ఉండు ఆ డివైన్ డ్రీమ్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండి అందులో ఉన్న ప్రతి వస్తువుతోని ఆయన అసోసియేట్ అవ్వడం కూడా ప్రారంభిస్తూ ఉంటాడు. అలా ఈ కాస్మిక్ ఎవల్యూషన్లో ఆయన తన యొక్క అనుభవాన్ని పొందడం ప్రారంభించి అందులో పూర్తిగా చిక్కుకుంటాడు అన్న విషయాన్ని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఇన్వాల్వ్మెంట్ అన్నది కీ ఇక్కడ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఇంకా పూర్తిగా ఆ అనుభవం తనను తాను నేను ఇదే చేస్తున్నాను అన్నట్టుగా సాహచర్యం చేస్తూ ప్రతి ఆబ్జెక్ట్తోనూ తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు అన్నట్టు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ అంటే నేను ఇదే అనుకోవడమా సంతోషం? ఐడెంటిఫైయింగ్ అండ్ అసోసియేటింగ్ అంటే ఇంకా అదేనా? అంతే. ఓకే. జై బాబా అండి. జై బాబా. రాజుగారు సమాప్తి చేస్తాను. చేయండి. పై పేరాల్లో బాబా సృష్టి ఎలాగ ఉద్భవించిందో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ పేరాలు ఏమంటున్నారంటే ఈ సృష్టి ఉద్భవించిన తర్వాత క్రమక్రమంగా వేగం పుంజుకుంటుందట ఈ మొత్తం ప్రక్రియ అంతా. పుంజుకొని భగవంతుడు ఈ కళని పూర్తిగా ఆస్వాదించడం మొదలు పెడతాడు, దానిలో మునిగిపోతాడు. ఉదాహరణకి స్థూల రూపాలు, రాయి, ఖనిజం, వృక్షం ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవన్నీ చూసి దీన్ని ఆస్వాదిస్తూ ఒక దశకి చేరుకుంటాట. ఏది? నేనే ఆ రాయిని, నేనే ఆ ఖనిజాన్ని, నేనే ఆ వృక్షాన్ని, నేనే ఆ క్రిమిని. అంటే నిజానికి వాహకంగా మాత్రమే పరిమిత పాత్ర పోషించవలసినటువంటి ఆ రూపాలని నేనే అని వాటితో తాదాప్యం చెందిపోవడం మొదలు పెడతాడు భగవంతుడు అని చెప్తున్నారు. నిజానికి ఒక కారు వేసుకెళ్తున్నాం అనుకోండి, ఆ కారు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ కారుతో ప్రయాణించి నాకే యాక్సిడెంట్ అయింది అనుకుంటాం అనమాట. ఆ కారే నేను అని. నిజానికి కారు వేరు, నేను వేరు కదా. ఆ కారుకి యాక్సిడెంట్ అయితే ఆ కారు పక్కన పడేసి ఇంకో కారు వేసి వెళ్ళిపోతాను నేను. కానీ నేను దాంతో ఆస్వాదనలో మునిగిపోయి అదే నేను అనే భ్రమలో పడిపోతాను. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. స్థూల చైతన్యముతో ఉన్నప్పుడు స్థూల రూపాలు నేను అనుకుంటాడు, సూక్ష్మ రూపాలతో సాహసం చేస్తున్నప్పుడు సూక్ష్మ రూపాలే నేను అనేటువంటి ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడు. మానసిక ప్రపంచంలో ఆ చైతన్యంలో ఉన్నప్పుడు మానసిక రూపాలే నేను అనేటువంటి ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఐడెంటిఫై వన్ సెల్ఫ్ విత్ అంటే మమేకం అవ్వడము, తాదాప్యము చెందడం అంటాం కదండి. అదే నేను అని భ్రమపడడం. జై బాబా సార్. జై బాబా సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? అందరూ ఓకేనండి? కంఫర్టబుల్గా ఉన్నారండి? అంటే కొంచెం చిన్న అదే అనమాట. అంటే కొంచెం మనం ఇమాజిన్ చేసుకోవాల్సిన పారాగ్రాఫ్స్ ఇవి. మనం అంటే
ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే ట్రై చేయాలి. అది యాక్చువల్గా నాగేశ్వరరావు గారు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే చిన్న బ్రేక్ అండి. అది మన స్కైప్ టు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మైగ్రేషను వాళ్ళు చాలా వరకు ఇంటిగ్రేట్ చేసేసారు. ఆటోమేటిక్గా మనం అదే లాగిన్తో టీమ్స్ నిన్న మీకు పెట్టాను, టీమ్స్ అది డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిపోతే ఇవన్నీ అక్కడ కనబడతాయి. సింపుల్ ఆపరేషన్స్ అవి మనం ఆన్లైన్ కూడా నేను 5 నిమిషాలు చూపించగలను. కానీ చిన్న సమస్య ఏమొచ్చిందంటే రికార్డింగ్ ఆస్పెక్ట్ తీసేసాడు అది టీమ్స్లో. అంటే పెయిడ్ అయితే కానీ రికార్డింగ్ లేదు. అది కొంచెం పెద్ద సమస్య మనకి. సార్ నాగేశ్వరరావు అది కొంచెం అదే చాగంటి లక్ష్మి గారు కూడా నిన్న నాకు ఫోన్ చేశారండి. అయితే మన కాకినాడ రెగ్యులర్ ఈవినింగ్స్ కూడా అవును అవును మీరు రిమోట్గా చేస్తున్నారు. అక్కడ కూడా మరి మన రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ కనుక బాగా ఎక్కువ ఉందండి పేమెంట్. ఎక్కువ ఉంటాయి సార్. ఇంకా అది అంటే అది లిమిటేషన్స్ అది చూడాలండి. నాకు పెయిడ్ ప్లాన్ ఉంది మైక్రోసాఫ్ట్ 360 అని, దానికి కూడా ఇవ్వలేదు రికార్డింగ్. మామూలుగా నెలకి 500 ఎంత కడుతుంటాను నేను మామూలుగానే. దానికి కూడా ఈ ఫీచర్ ఇవ్వలేదు. అంటే ఆబ్వియస్గా ఎంటర్ప్రైజ్ ప్లాన్స్కి అదే ఇచ్చాడు అనమాట రికార్డింగ్. అది ఇంకా అంటే గ్రాడ్యువల్గా బాబా మన అందరినీ కమిట్మెంట్, ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా చేయించినాడు అనమాట. ఇదేదో ఫ్రీ ఫర్ ఆల్ అనుకోవద్దు. అంటే అది ఎంత ఉందో రేట్ తెలియదు కానండి. దాని ఆల్టర్నేటివ్ టూల్స్ ఏవి ట్రై చేస్తాను నేను. జస్ట్ అంటే నా స్క్రీన్ మీద రన్ అవుతున్నప్పుడు నా ల్యాప్టాప్లో రికార్డ్ చేయడానికి వాయిస్ ఈ వచ్చినంత క్లారిటీ రావట్లేదండి. ఎక్స్టర్నల్ వాయిస్లో ఇవి వచ్చేస్తున్నాయి బాగానే. అంటే నా దగ్గర రన్ అయ్యి దాన్ని నేను రికార్డ్ చేస్తాను అనమాట నా సిస్టమ్ మీద. స్కైప్ ఇంటర్నల్గా చేసేది అదేంటంటే మైక్రోఫోన్ ఆన్ చేసి ఉంచాలి కంపల్సరీ. ఆన్ చేసి ఉంచినప్పుడు ఏంటంటే నా చుట్టుపక్కల సౌండ్స్ అది కంఫర్టబుల్గా లేదు యాక్చువల్గా. అంటే మనం లాంగ్ టర్మ్కి రికార్డ్ చేస్తున్నాం కనుక ఇంకా ఆల్టర్నేటివ్ చూస్తున్నాను సార్. అన్ఫార్చునేట్లీ మిగిలిన టూల్స్ కూడా అదే స్టేటస్. గూగుల్ అది కూడా పెయిడ్ ప్లాన్ ఉంది. జూమ్ అయితే జూమ్ కూడా 40 minutes లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా 40 లిమిటేషన్స్ ఏవో ఉన్నాయి రికార్డింగ్కి టైం వైజ్. ఏదో 40 minutesకి రిస్ట్రిక్ట్ చేసుకుంటే అదే బాగుంటుందేమో ఆలోచించండి. అదే అండి, అదే ఒకసారి నేను సంతోషం అందరితో మాట్లాడతాను. ఎవరికైనా అంటే నేను రీజన్ అనౌన్స్మెంట్ ఏం చేస్తాను అంటే మిగిలిన వాళ్ళు కూడా గోపకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ఐటీ సైడ్ ఉన్నవాళ్ళు, ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఏమన్నా నాకు మెసేజ్ చేయండి కొత్త ఐడియాస్. ఎందుకంటే క్రిటికల్ ఇది మనకి. సడన్గా స్కైప్ నేనంటే అండర్ ఎస్టిమేట్ చేశాను. ఇది రికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ మినిట్లో వచ్చింది అన్న కనుక మైగ్రేషన్ అయితే పెద్ద ఇష్యూ కాదండి, అసలు వర్రీ అవ్వడానికే లేదు. చాలా ఈజీగానే చేస్తారు అంతా. ఇది ఒకటి కొంచెం నేను కూడా ఆలోచిస్తానండి. మీరు ఎవరన్నా కొంచెం ఐడియాస్ అడిగితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరికన్నా నాకు కొంచెం పాస్ ఆన్ చేయండి ఇన్ఫర్మేషన్. బహుశా ఈ వీకే మనం ఏదో కంక్లూజన్ తీసుకొచ్చి నెమ్మదిగా మైగ్రేట్ అయిపోదామండి. జై బాబా అండి. జై బాబా సార్. కంటిన్యూ చేద్దామండి. అదే సార్ లేకపోతే పార్టిసిపెంట్స్ అంతా ఏమండి, లేకపోతే పార్టిసిపెంట్స్ అంతా మనం ఇచ్చుకుందామండి. అంటే ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ మనం పే చేసుకుందాం సార్. అది చూద్దామండి. అది అంటే ఒకసారి పెయిడ్కి వెళ్తేనండి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. అంటే ఒకే ఐడి మీద ఉండాలి ఒకళ్ళు. అంటే అఫ్ కోర్స్ షేర్ చేసుకోవాలి మళ్ళీని. ఇప్పుడు సన్నీ లేననుకోండి, సంతోష్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఐడీస్ అన్నీ ఎలా ఉంటాయన్నది ఒకసారి చూడాలి. అదేలేండి, ఇంకా ఏదో ఆల్టర్నేటివ్ ఎలాగ చూసుకోవాలి మనం. ఎందుకంటే ఎలాగ వీఆర్ ఎంజాయింగ్ థరోలీ, మనం కాన్ స్టాప్ ఇట్ కదా. అంటే రికార్డింగ్ చేయడం కూడా అంటే రికార్డింగ్ ఇష్యూ లేకపోతే ఏమీ లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ యాజ్ ఫర్ యాజ్ ఐ అండర్స్టాండ్ దిస్ వన్. ఎటు చేయటం మన రికార్డింగ్ అన్నది కూడా మన బాధ్యత, ఇంపార్టెంట్. భవిష్యత్తులో మనం రిఫర్ చేసుకోవాలన్నా లేకపోతే వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నా చాలా ఇంపార్టెంట్ ఫీచరే కనుక కంపల్సరీగా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేయండి ఫర్దర్గా. నేను నెక్స్ట్ వీక్ మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్తాను. కానీ మీలో ఎవరికైనా ఏమైనా న్యూ థాట్స్ వస్తే మిగిలిన వాళ్ళకి కూడా నాకు చెప్పండి. ఏమన్నా అంటే వేరే వాళ్ళు ఏమైనా మైగ్రేట్ అవుతున్న వాళ్ళు ఇలా వాడుతున్నారు, ఇది బాగుందట అని ఏమైనా రీసెర్చ్ అంటే మనకి యాడ్ ఆన్ అవుతుంది. అది ఈజీగా ఉంటుంది. జీవో అండి.
హ్యాండ్ రైస్ చేశారండి శ్రీవాణి గారు. చెప్పండి జయబాబా అమ్మా. అండి, గూగుల్ మీట్ లో రికార్డ్ చేయొచ్చు అనుకుంటా అండి నాకు తెలిసి. అది ఫ్రీ ప్లాన్కి రిస్ట్రిక్టెడ్ అనే రాశాడమ్మా. మీరు అది ఒకసారి అన్న ఐడియా ఉంటే చెప్పండి, నేను చూస్తాను. నేను చూసిన దాన్ని బట్టి గూగుల్ మీట్ కూడా ఫ్రీ ప్లాన్కి రికార్డింగ్ తీసేసినట్టే ఉంది. ఇంకా ఓకే, అసలు చెక్ చేస్తానండి నేను. మీరు ఎప్పుడన్నా వాడి రికార్డ్ చేసిన అనుభవం ఏమైనా ఉందమ్మా ఎవరికన్నా? అంటే మేము క్లాసెస్కి అప్పుడు వాడాము కరోనా టైంలో. అవునండి. అప్పుడు రికార్డ్ చేసినట్టే గుర్తుంది నాకు, అందుకని గూగుల్ మీట్ అదే నిన్న చెక్ చేస్తే గూగుల్ మీట్ ఫ్రీ ప్లాన్ లేదనే వచ్చింది. ఉండేది, తర్వాత తీసారా? ఓకే ఓకే, సంతోషం. అదే ఆల్మోస్ట్ చాలా వరకు అంటే బహుశా ఈ రికార్డింగ్ వల్ల వచ్చే ఆ వాల్యూమ్ చాలా హెవీ అమ్మా, కాస్ట్లీ అఫైర్ ఇది స్టోరేజ్. అందుకని వీళ్ళు నెమ్మదిగా దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆ ఎక్స్పెండిచర్ నుంచి. ఇప్పుడు మనకు తెలిసిన టీముల్లోనే ఒక 20-30 రికార్డింగ్లు రోజు చేసేటట్టు ఉంటే ప్రపంచం అంతా ఎంత ఉంటుందో చూడండి ఆ స్టోరేజ్ అదేని. అందుకని బహుశా తీసేశారనమాట. ఎనీవే దృష్టిలో పెట్టుకుంటానండి, నేను ఒకసారి మళ్ళీ డబుల్ చెక్ చేస్తాను. జయబాబా రాజు గారు టైం చూసుకోండి. అందుకేనండి, ఒక్క పేరా అవుతుందండి గజలక్ష్మి గారిది. ఓకే ఓకే అమ్మా ఉన్నారమ్మా? జై బాబా. వినపడుతుందా సార్? స్పష్టంగా ఉందమ్మా. When the infinite divine subconsciousness of God has projected infinitely through the creation point in the absolute vacuum, the whole creation projects forth gradually and evolves in size, shape, form, color, and so forth, in accordance with the intensity of the projection of the divine subconsciousness. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సృష్టి ఓం బిందువు నుంచి సృష్టి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నది చెప్తున్నారండి. సంపూర్ణ శూన్యంలో ఉన్న ఓం బిందువు లేదా సృష్టి బిందువు, ఈ బిందువు నుండి ఎప్పుడైతే భగవంతుని అనంత దైవీ ఉపచైతన్యం ప్రొజెక్ట్ అవుతుంది, అంటే ప్రసరించబడుతుందో, అప్పుడు ఈ సృష్టి ఉద్భవిస్తుంది. అది ఉద్భవించినప్పుడు మెల్లమెల్లగా ఆకారం, రూపు, రంగు, పరిమాణం మొదలగినవి కూడా రూపుదిద్దుకుంటాయి. ఈ రూపుదిద్దుకుంటున్నప్పుడు ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఈ దైవీ ఉపచైతన్యం యొక్క తీక్ష్ణతపై ఆధారపడి ఉంటుంది. జై బాబా. జై బాబా. ఇది ఇంటెన్సిటీ అన్నది ఏ యాంగిల్లో చెప్పుంటారండి గజలక్ష్మి గారు? అంటే గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ పెరుగుతుందనా, అది ఒక్కోసారి మారుతాం ఇంటెన్సిటీ పెరగడం తగ్గడం? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ ఇంటెన్సిటీ అన్నది వీటి యొక్క ఆకారం, ఈ సృష్టి యొక్క ఆకారం కానీ, రూపు కానీ, రంగు కానీ, పరిమాణం కానీ, వీటి మీద ఈ తీక్ష్ణత ఆధారపడి ఉందేమో, ఈ తీక్ష్ణతపై ఇవి ఆధారపడి ఉన్నాయేమో అని అనుకుంటున్నానండి. ఆ ప్రొజెక్షన్ ఎంత తీక్షణంగా ఉందో దాని మీద ఆధారపడి ఉంది కదండి. ఓకే. మీలో ఏమన్నా థాట్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు సమాప్తి చేయండి సార్. జై బాబా అండి. ఆ కళ గురించి బాబా చెప్తున్నారండి. ఈ దైవీ స్వప్నావస్థ, ఈ ఓం బిందువు కూడా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు అనేక ఆకారాల్లో, అనేక రూపాల్లో అది బహిర్గతం అవుతుంది అని చెప్తూ, ఆ ఉపచైతన్య స్థితి యొక్క, అంటే ఆ స్వప్నావస్థ యొక్క తీవ్రతకు అనుగుణంగా ఈ ప్రొజెక్షన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే బహుశా పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళే కొద్ది కూడా స్పష్టమైన రూపాలు, స్పష్టమైన ఆకారాలు వస్తూ ఉంటాయి కదా. అలా మొట్టమొదట్లో ఉదాహరణకి ఆ ప్రోటోజోవా అంటాం చూడండి, ఏకకణజీవులు. అలా నెమ్మదిగా ముందుకి తీవ్రత వెళ్ళే కొద్ది కూడా స్పష్టమైన రూపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. మనం చూస్తే కనుక పరిణామ క్రమం చూసామనుకోండి, మొట్టమొదటి అమీబా ఇవన్నీ వస్తాయి, తర్వాత క్రమంగా ఇవన్నీ వస్తాయి. బాబా ఏమన్నారంటే మొట్టమొదట్లో
ఆ వాయు రూపాలు అనేకమైన వాయు రూపాలు ఉన్నాయి అన్నారు ఫస్ట్‌లో. తర్వాత అవి అనంతమైన వాయు రూపాలు దాటిన తర్వాత ఇవన్నీ రాయి, ఖనిజము ఇవన్నీ మొదలైనయి. కదా! అలాగ ఆ తీవ్రతకు అనుగుణంగా ఈ సృష్టి బహిర్గతం అవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా సార్. చదవనండి. సార్ ఏమన్నా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయండి సందేహాలు? ఓకే, ముందుకెళ్దాం అయితే. At this stage, God, in the beyond and the beyond state of divine sound sleep, is just aroused from the divine sound sleep, not completely, but semi-consciously, even after the complete emergence of the divine infinite subconsciousness that was latent in God. ఇది మన నిద్రపోవడం గాఢ నిద్ర నుంచి మెలుకున్నప్పుడు మధ్యలో స్వప్నావస్థ ఏది ఉంటుంది దాని గురించి చెప్తున్నారండి. ఇది భగవంతుడి గాఢ నిద్ర నుండి మేల్కొనే స్థితికి రావడం గురించి. ఆ క్రమంలో ఏం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి అన్నది చెప్పారు. ఈ దశలో భగవంతుడు అనంతానికి ఆవల ఉంది. అక్కడ ఆ స్థితిలో పూర్తి గాఢ నిద్రావస్థ స్థితిలో ఉన్నారు. ఆ స్థితి నుంచి మేల్కొన్నారు. కానీ ఆ మేల్కోవడం పూర్తిగా మెలకువ స్థితిలోకి లేరు. ఈ అనంతమైన దైవీ ఉపచైతన్యం నుండి బయటికి వచ్చారు కానీ ఇది ఇంకా పూర్తి మెలకువ స్థితికి రాలేదు అనడానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ చైతన్యం అర్ధ చైతన్యంలోనే ఉన్నారు. అందుకనే ఈ స్టేట్ స్వప్నావస్థ స్టేట్ లో ఉన్నారని చెప్పొచ్చండి. ఎవరండి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరో వాయిస్ అండి. బాబా ఒక కాషన్ చెప్తున్నారండి ఈ పేరాలో. ఓకే. గాఢ నిద్రావస్థను అనుభవించే భగవంతుడు పూర్తిగా మేలుకున్నాడు అని పొరపాటు పడకూడదు సుమా. ఇక్కడ పాక్షికమైనటువంటి ఎరుకను మాత్రమే పొంది ఉన్నాడు భగవంతుడు అని మనం సదా గుర్తుంచుకోవాలి కదా. ఈ కలలో ఉన్నంతసేపు పాక్షికమైన ఎరుక మాత్రమే ఉంటుంది కానీ పూర్తి మెలకువ ఉండదు. పూర్తి మెలకువ స్థితిలోకి రాగానే గాడ్ రియలైజేషన్, నేను భగవంతుణ్ణి, ఉన్నది నేను ఒక్కడినే, నా నిజ స్వస్వరూపం యొక్క అనుభవం నాకు ఉంటుంది. అది ఎక్కడుంది? అది లేదు కదా. అంచేత ఈ స్వప్నావస్థలో ఉన్నంతసేపు భగవంతునికి పాక్షికమైన ఎరుక మాత్రమే ఉంటుంది అని ఈ పేరాలో కాషన్ చేస్తున్నారు మనకి బాబా. జై బాబా అండి. ఇది సార్ ఇది కొంచెం క్లియర్ అవ్వాలి. ఇది సబ్ కాన్షియస్ అన్నారు కదండి, అంటే ఇక్కడేమో సెమీ కాన్షియస్ అన్నారు. ఆ సెమీ కాన్షియస్ అన్నా సబ్ కాన్షియస్ అన్నా కూడా ఇది కానీ మనం తీసుకుంటే సరిపోతుందండి. ఈ రెండు కూడా స్వప్నావస్థకి సంబంధించినవే కదండి. అంటే ఈవెన్ ఆఫ్టర్ ద కంప్లీట్ ఎమర్జెన్స్ ఆఫ్ ద డివైన్ ఇన్ఫినిట్ సబ్ కాన్షియస్నెస్ దట్ వాజ్ లేటెంట్ ఇన్ గాడ్, అంటే భగవంతుడిలో నిద్రాణమై దాగి ఉన్నటువంటి ఈ ఉపచైతన్య స్థితి బయటకు వచ్చినప్పటికీ కూడా ఇది పూర్తి మెలకువగా మనము తీసుకోకూడదు. దీనిని పాక్షికమైన మెలకువగానే తీసుకోవాలి అని చెప్తున్నారండి బాబా. అంటే స్వప్నము అనగానే పాక్షికమే కదండి. సగం నిద్ర యొక్క అనుభవం, సగం మెలకువకి అనుభవం ఉంటాయి కదా స్వప్నావస్థలో. అది ఎందుకంటే మనకి పూర్తి మెలకువకు గుర్తు ఏమిటంటే నేను భగవంతుణ్ణి అనే అనుభవం రావాలి. అది ఎక్కడొచ్చింది? నేను స్థూలాన్ని, నేను సూక్ష్మాన్ని, నేను మానసికాన్ని అని అనుకుంటుంది కదా. ఒక రాయి నుంచి ఆరో భూమిక వరకు కూడా ఇదంతా స్వప్నావస్థ నడుస్తుందని చెప్పుకున్నాం మనం కదండి. స్థూలములో ఉన్నప్పుడేమో అది అసత్యమైనటువంటి మెలకువ అన్నాము కదా. సూక్ష్మము మానసికములో ఉన్నప్పుడు అది సత్యమైనటువంటి అనుభవాలు పొందేటువంటి ఇది నేను చెప్పుకున్నాం కదండి. చార్ట్, పెద్ద చార్ట్ ఒకటి, రియల్ అవేకనింగ్ అని. అది ఒక్కసారి మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి?
ఓకే, టైం అయింది సార్, ఇక్కడ ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా की जय. जय జై बाबा. బాబా. Hey, Baba. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.